నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 300 రోజులు గడుస్తున్నా హామీల నెరవేర్పుకు కనీసం కృషి చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి రోడ్డెక్కారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన రేవంత్ రెడ్డి హరీష్ రావును రాజీనామా చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. బూటకపు హామీలిచ్చి రైతులను మోసం చేసిన నీవే రాజీనామా చేయాలని వేముల డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా బాల్కొండ నియోజకవర్గ రైతున్నారు అగ్రాన్ని చూసైనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి వారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే కొట్టపోయేది ఖాయం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో 3 దఫాల్లో కలిపి కేవలం 15,849 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,221 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కావున మమ్మల్ని వివిధ అభ్యర్థుల చుట్టూ తిప్పకుండా నేరుగా బ్యాంకుల నుండి లిస్టు తెప్పించుకొని ఎలాంటి షరతులు పెట్టకుండా మిగిలిన 31,221 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం. మా కోరికను పెడచెవిన పెట్టి రుణమాఫీ కోల్కతాలోని ఆర్జేకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి వి వాంట్ జస్టిస్ అంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ కాంప్లెక్స్ వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ డాక్టర్లను దేవులుగా భావించే మన దేశంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. బాధిత మహిళకు బాధిత మహిళకు బాధిత మహిళకు we want justice we want justice we want justice బాధిత మహిళకు బాధిత మహిళకు బాధిత మహిళకు justice దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేమందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ విక్టిమ్కి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు 6 గంటలు మొదలుకొని
రేపు ఉదయం 6 గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము. ఎందుకు అనంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము? మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరందరూ పోలిస్తారు. మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగలం? ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి మర్డర్స్ అనేటువంటి ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి. మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈరోజు ఎంత క్షీణించిందంటే 78 years అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. మరి గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు 78 years అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయడం అనేటువంటి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇలాంటివి జరగకూడదు అని, అలాగే మా బాధ్యురాలైనటువంటి మా కొలీగ్కి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఈ ర్యాలీ చేయడం జరిగింది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది, 2 చక్రాలు ఊడిపోయిన ఆర్టీసీ బస్సు. నిర్మల్ డిపో బస్సు జగిత్యాల నుండి వెళ్తుండగా మోరపల్లి వద్ద 170 మందితో ప్రయాణిస్తుండగా బస్సు వెనకాల 2 టైర్లు ఊడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో రెసిడెంట్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వైద్యశాలల డాక్టర్లు, సిబ్బంది నిరసన ర్యాలీ ప్రదర్శించారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రేష్మా మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, ఇటువంటి ఘటనలపై ప్రత్యేక చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. రాజంపేట పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన అనంతరం పాత బస్టాండ్ కూడలిలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మరియు రూరల్ సిఐ రామాంజనేయులు మరియు ఏపీయూడబ్ల్యూజే రాజంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిత్యం కూడా ప్రజల కోసం సమాజంలో చైతన్యం తీసుకొస్తూ అలాగే రాజకీయ నాయకులు చేసిన తప్పులను ఎప్పుడూ ఎత్తి చూపుతూ తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లందరికీ కూడా ఈ 67వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. రాజంపేట కేంద్రంలో పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ 67వ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ప్రజలకు ప్రభుత్వం మధ్య
ప్రజలు పనిచేస్తూనే నిరంతరం సేవా కార్యక్రమం చేయడం కూడా చాలా అభినందనీయం. 67వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేటలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని, అదేవిధంగా స్థానిక ఏరియా ఆసుపత్రుల్లో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రజాసేవలో మా వంతుగా మేము కూడా ఈ విధంగా కృషి చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. యాక్టర్, హీరో సుమన్ ప్రస్తుత తరుణంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆత్మరక్షణకై, సెల్ఫ్ డిఫెన్స్పై ఏ విధంగా ఆధారపడి ఉండాలి, చట్టాలలో ఎవరైనా మగవారు నేరం చేయాలి అంటే మనకు కొత్త చట్టాలను భారతదేశంలో రూపొందించాలని తెలియజేస్తున్న వీడియో ఇది. శిక్ష చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో రేప్ కానీ, మొలెస్టేషన్ కానీ ఇలాంటి వాటిలో చాలా సాఫ్ట్గా ఉంది. చేసే అతను మళ్ళీ మళ్ళీ అదే క్రైమ్ని ఒక బెయిల్కి ఒక అమౌంట్ కట్టేసి చేస్తున్నాడు చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాదండి. నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో మహిళ రక్షణ కోసం ఎవరు ఉన్నారు, సో మహిళలే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా మార్షల్ ఆర్ట్ స్కూల్స్కి నేను ఫ్రీగా, అంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మార్షల్ ఆర్ట్ నేర్పించమని నేను చాలామందికి చెప్పడం జరుగుతుంది. సరే, ఓకే అండి. ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా, అంటే ఒక సైడ్లో దుఃఖమైన మ్యాటర్, చాలా సీరియస్ అయిన మ్యాటర్. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ ప్రాసెస్లో తెలుస్తుంది. బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలు కొందరు సపోర్ట్ చేయడం, అంటే వాట్ ఐ మీన్ టు సే, దీన్ని ఎట్లా అయినా దీన్ని నొక్కాలని, ఇది బయటకు రాకూడదని చేస్తున్నారు. సో దీనికి తప్పకుండా ఏంటంటే ప్రొటెస్ట్ కావాలి. సో డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను చాలా, అంటే ముఖ్యంగా నేను మీటింగ్స్లో మాట్లాడేది మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మనం ఈ దేశంలో ఉన్నాం. మనకు తెలియకుండా మన హ్యాపీగా ఎంటర్టైన్మెంట్, జోకులు, పబ్బు, క్లబ్బు అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు బార్డర్లో ఉండి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అయినప్పటికీ చాలా చిన్న శాలరీకి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా చిన్న కాంపెన్సేషన్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేది పోలీస్, అంటే ఇంటర్నల్గా వాళ్ళ బార్డర్ అయితే ఇంటర్నల్గా ఏ గొడవ జరిగినా, ఏ రైట్ జరిగినా, ఏ క్రైమ్ జరిగినా, ఏ రౌడీ షూటర్, గూండా, టెర్రరిస్ట్ వచ్చినా ముందు వచ్చేది వాళ్ళే. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇదే మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఎక్కడో పడేసి వాళ్ళ డ్యూటీ మీద డే అండ్ నైట్ చేసుకొని మహిళా పోలీస్ కూడా ఉంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పేది డాక్టర్లు, నర్సులు అండి. వీళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో నేను చెప్తుంటే దీని గురించి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ కరోనా టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. మన బంధువులు, మిత్రులు పేషెంట్ దగ్గరికి రాకూడదు చెప్పినప్పుడు మన బంధువులు కాదు, మిత్రులు కాదు, అభిమానులు కాదు, వాళ్ళు మతానికి, కులానికి సంబంధం లేకుండా వచ్చి దగ్గరకు వచ్చేసి పేషెంట్కు సేవ చేశారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్, చాలా గట్స్ కావాలి. అలాంటి జరిగినప్పుడు కూడా నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఇంకా అదే ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తున్నారు. సో మన దేశంలో మన బాధ్యత అంటే నేను పొలిటికల్ వాళ్ళని, పోలీసు వాళ్ళని, పెద్ద వాళ్ళని చెప్పడం కాదు. మన ప్రజల బాధ్యత ఏంటంటే అలాంటి వాళ్ళకి మనం రక్షణ ఇవ్వాలి. ఏదైనా ఎవరికైనా చాలా విలువైంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కాదండి, ప్రాణం వచ్చినప్పుడు, ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ చేసే డాక్టర్ నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అడగరు. కాపాడండి బాబు, నన్ను కాపాడండి బాబు అంటారు. అలాగే నర్సులు కూడా వచ్చినప్పుడు మీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడగరు. వాళ్ళు చేసే సేవల్ని మనం ఏదో చేయండి అంటారు. అంటే అక్కడ మనకు తెలుస్తుంది కులం, మతం ఇవన్నీ మనకు వద్దు, మనకు కావాల్సింది మనకి రక్షణ అని చెప్పి. అట్లా అలాంటి వాళ్ళు, అంటే అలాంటి డాక్టర్లు ఈ విధంగా జరగడం అనేది చాలా, నిజంగా చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మన అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకులే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, మనకెందుకులే దీంట్లో ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అలా అనుకుంటే రేపు మీ ఇంట్లో ఒక మహిళ, అంటే అది మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు, అలా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంత దూరం దయచేసి మీరు వదలొద్దు. దీనికి అందరూ సహకరించండి. మీ రూట్లో మీ ద్వారా మీరు ఏమేం చేయగలుగుతున్నారో దీనికి ఒక పరిష్కారం రావాలి. ఫ్యూచర్లో అంటే మహిళలు రాత్రి పూట వెళ్ళకూడదు, మహిళలు అక్కడికి వెళ్ళకూడదు అంటే అది తప్పు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాత్రి పగలు పనిచేస్తేనే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు తీసుకెళ్తున్నారు. సో డ్యూటీ పరంగా వాళ్ళు అన్ని చోటుకి వెళ్ళాలి. వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ఎవరంటే అది గవర్నమెంట్ బాధ్యత.
వాళ్ళు చూసుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యత. అదే మాదిరిగా జడ్జిమెంట్ ఇక మీద చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కసారి ఇలాంటి విషయంలో ఎవిడెన్స్ దొరికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కఠినంగా, అంటే లైఫ్ ఎప్పుడో ఒక లైఫ్ని తీసేయడం మళ్ళీ ఒక లైఫ్ పోవాలి, ఆ విధమైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ని మార్చాలి, గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మనం ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాం, ఎన్ని సబ్వేలు కట్టాం, ఎన్ని కాలేజీలు కట్టాం, ఎన్ని అది కట్టాం ఇది కట్టాం కాదండి, మనుషులకి రక్షణ కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా పాలసీ పాలిటిక్స్లో ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పెరిటీ, ఇది 3 ఎప్పుడు ఉంటే దేశం బాగుంటుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా, ప్లీజ్ అందరూ మీరు సహకరించండి, న్యాయానికి మనం సపోర్ట్ చేద్దాం. డాక్టర్లు అంటే దేవుడు లాంటి వాళ్ళు, ఎందుకంటే అంతకన్నా బెటర్ ప్రొఫెషన్ అంటే నేను చెప్పను. అదే మాదిరి సాక్రిఫైస్లు, ఎందుకంటే మిలిటరీ పోలీస్ అంటే అసలు అంటే శత్రువు ఎవరో కనబడుతుంది, ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్లో ఏంటంటే శత్రువు ఎవరో తెలియదు. వాట్ ఐ మీన్ టు సే, కరోనా వైరస్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఎయిడ్స్, క్యాన్సర్ తెలియదు వాళ్ళకి, తెలియనా అంటే వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది, ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, అందరికీ ఉంది. సో ప్లీజ్ ఈ ఒక్క కేసుని మనం సీరియస్గా తీసుకొని, ఎక్కడో కల్కట్టలా జరిగింది అని అనకుండా మన ఊళ్ళో కూడా రేపు జరగవచ్చుని అనుకుని దయచేసి మీరు అందరూ సహకరించాలి. సో వన్స్ అగైన్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె పంచాయతీ బోయిన్పల్లె మరియు కాటికవారిపల్లె గ్రామ సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 అనుపలమ్మ దేవత 17వ తిరునాళ్ల వార్షికోత్సవములు ఆలయ ధర్మకర్త గురిగుంజుకుంట కృష్ణప్ప నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఆదివారం రోజున అమ్మవారికి పంచామృత అభిషేకములు మరియు మహామంగళహారతి మంత్రపుష్యములు జరుగుతాయని, తదుపరి బోనాలు భక్తులు అమ్మవారికి సమర్పించుతారని, మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగునని, మరియు సాయంత్రం ఓల్డ్ కేటగిరీ వృషభరాజములచే బండలాగు పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభరాజములకు బహుమతులు అందజేయనున్నారు. కొట్టుకువారిపల్లె, బోయపల్లె, ఒంటిమిట్ట మండలము. ఈ అనపల్లమ్మ జాతర సంవత్సరం ఆగస్టులో జరుగుతుంది. 10-15 తేదీలలో అందరూ సహకరిస్తారు. మొత్తం పంచాయతీ అంతా, ఒంటిమిట్ట మండలం అందరూ కూడా సహకరిస్తారు. మనకు అందరూ దయ వల్ల మనం బాగా కార్యక్రమం జరుపుకుంటున్నాం. సంవత్సరము ఇప్పుడు 17వ సంవత్సరం ఇది. వాస్తవం పెద్దల పందాలు అన్నీ ఉన్నాయి. అందరూ ప్రజలందరూ సహకరించి వాళ్ళ దయ వల్ల నేను కూడా బాగా చేయగలుగుతాను. అందరూ సహకరించి బండలాగుడు పోటీలు ఉన్నాయి. ఇప్పుడు 5వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం కూడా బండలాగుడు ఉండదు. ఈ సంవత్సరం కూడా కోనరాజుపల్లె 40,000 ఫస్ట్ బహుమతి, 40,000 రెండో బహుమతి. బోయపల్లె వెంకట సుబ్బయ్య 30,000 మూడో బహుమతి. బోయపల్లె వెంకట రవణయ్య 20,000 నాలుగో బహుమతి. కోనరాజుపల్లె 10,000. ఇంకోటి వచ్చేసి గురిగించుకుంట శివకుమార్ నాయుడు 6,000. కొట్టుకువారిపల్లె రాష్ట్ర బహుమతి. కొట్టుకువారిపల్లె శివకుమార్ నాయుడు 6,000. సంవత్సరం ఇదే మాసం, సంవత్సరం శ్రావణ మాసం నెలలో 8వ నెలలో ఖచ్చితంగా జాతర జరుగుతుంది. అనపలమ్మ జాతర సత్యంగా జరిపిస్తున్నాము. ప్రతి ఒక్క ప్రజలు సహకరించి నిశ్శబ్దంగా బాగా అనపలమ్మ తిన్నాల బాగా జరుగుతుంది. ఇప్పుడు సంవత్సరం కూడా బండ పోటీ సంవత్సరం జరుగుతూ ఉన్నది. అంతా దేవుడి దయ వల్ల మాకేమో అంతా బాగున్నది. మాకు గలాట్లు కానీ ఏమి కానీ మాకు దేవుడు సంవత్సరం బాగా నీట్గా జరుపుకుంటున్నాము తిన్నాల. అది ప్రపంచ ప్రఖ్యాతిని గాంచిన హిందూ ధర్మక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం
టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం చేయటం అనేది వైసీపీ కవర్డ్స్ కుట్ర. టీటీడీలో కొందరు వైసీపీ కవర్డ్స్ అంతర్గతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసి అరాచకాలకు పాల్పడి ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చాలని ఈ ఫైల్స్ దగ్ధం జరిగింది. ఇది ప్రమాదంగా చిత్రీకరించి దీంట్లో నుంచి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఒక పక్క హుండీని దోచుకున్నారు, మరోపక్క ఇంజనీరింగ్ విభాగంలో డబ్బులు దండుకున్నారు. ఒక పక్క ప్రసాదాల తయారీలో, అన్నప్రసాదంలో నాసిరకం వస్తువులు సరఫరా చేసి కమిషన్లు దడ్డుకున్నారు. వీటన్నిటినీ మాయం చేయడానికి, ఈరోజు ఫైల్స్ని మాయం చేయడానికి కుట్ర పన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా మాయం చేయడానికి ఫైల్ దగ్ధం చేసే కార్యక్రమాన్ని వైసీపీ కోవర్ట్స్ చేపట్టారన్నారు. మీరు చేసిన అవినీతి, హుండీలో చేసిన దోపిడీ, ఇంజనీరింగ్ విభాగంలో చేసినటువంటి దొంగతనాలు, కళ్యాణ మండపాలని కాంట్రాక్టర్లకు కట్టబెట్టినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తాము. ముఖ్యంగా ధర్మారెడ్డి హయాంలో కరుణాకర్ రెడ్డి ఇద్దరు ములాఖత్ అయ్యి వైవి సుబ్బారెడ్డితో కూడా చేతులు కలిపి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి మీ ముగ్గురు చేసినటువంటి అవినీతిని కాల్చాలని ప్రయత్నం చేశారు. మీ ముగ్గురు కూడా బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ ఫైల్స్ దగ్ధం చేసేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ప్రోగ్రాం లాగా జరుగుతుంది. వైసీపీ కోర్టులో మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం, పోలవరం ఫైల్స్ దగ్ధం, సిఆర్డీఏలో ఫైల్స్ దగ్ధం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైల్స్ దగ్ధం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం. అంటే ఫైల్స్ దగ్ధం చేసేస్తే నిజాలు మాయమైపోతాయి అనుకున్నారా? ప్రతి పైసాను కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఫైల్స్ దగ్ధం పైన, ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిసిఐడి విచారణ జరిపించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను.